నేను ఇంత హ్యాపీగా ఉన్నా ఆయన మొహం అంత డల్ ఉంది అని అంటున్నా. ఇట్ ఈస్ షాపింగ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికెలా ఒకటి ముందుగా అందరికి శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసం నుండి ఇంకా లిస్ట్ ఆఫ్ ఫెస్టివల్స్, ఫంక్షన్లు, పూజలు, వ్రతాలు అన్ని అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నిట్లోనూ పర్సనల్లీ నాకు ముందు నుండే ఎక్సైట్ అయిపోయి ముందు నుండే ప్రిపేర్ అయ్యే పండుగ అయితే వరలక్ష్మి వ్రతం అండ్ ఆల్సో బతుకమ్మ. సో దిస్ వీడియో ఈస్ కైండ్ ఆఫ్ అబౌట్ వరలక్ష్మి వ్రతం అనమాట. యాక్చువల్ గా అయితే ఈసారి శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చినాయి. కొందరు 2వ శుక్రవారం రేపు యాక్చువల్లీ చేసుకుంటున్నారు, కొందరేమో 3rd వీక్ లో చేసుకుంటున్నారు. 3rd వీక్ అనేది పౌర్ణమికి ముందు వస్తుంది కాబట్టి అది మోర్ స్పెషల్, అది మోర్ యాక్చువల్ గా అన్నట్టు కొందరు 2nd వీక్ లా చేసుకుంటున్నారు. నేనైతే ఎటు చూసినా రేపైతే చేసుకోలేను. దానికి రీజన్ ఏంటి అన్నది మీరు నేను ఇన్స్టాలో ఫాలో అయితే తెలుస్తుంది, కొద్దిగా తెలుస్తుంది. ఒక సమ్ బిగ్ చేంజెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఆ రీజన్ వల్ల నేను ఇప్పుడు అదేంటో ఇప్పుడు చెప్పలేను, తర్వాత వీడియోస్లలో తెలుస్తుంది. అండ్ ఆ రీజన్ వల్ల రేపు చేసుకోలేకపోతున్నాను అండ్ నెక్స్ట్ వీక్ చేసుకుంటే ఇంకా బాగుంది అన్నారు కాబట్టి 3rd వీక్ లో చేసుకుంటాను అనమాట. కానీ నెక్స్ట్ వీక్ అంతా నేను కొద్దిగా బిజీగా ఉంటాను ఈ చేంజెస్ వల్ల. సో అందుకనే ఇప్పుడే వీలుంది కాబట్టి అండ్ కార్తిక్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను వేరే ప్రిపరేషన్ దానికోసం చేసుకుంటున్నాను. అండ్ మునుపు ఇంతమంది వరలక్ష్మి ఇంత చేసుకున్నారా లేదా, ఇంత గ్రాండ్ గా చేసుకున్నారా ఏమో కానీ ఇప్పుడైతే అందరూ నిజంగా అమ్మవారు అంత బాగుంటుంది. నేను చేసుకుంటున్నా ఎవ్రీ ఇయర్, నేను ఇంకా మంచిగా ఫీల్ అవుతూ అమ్మ నాకు ఇన్ని ఇచ్చిన ఎవ్రీ ఇయర్ అన్న హ్యాపీనెస్ చేసుకుంటున్నా. అట్లా అందరూ ఫీల్ అయ్యి చేసుకుంటున్నారు అనుకుంటా. ఇంకా గ్రాండ్ గా ఇంకా ప్రిపేర్ అవ్వడం, ఇంకా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎంత చేసుకుంటాం అనేది పక్కన పెడితే మన భక్తితో చేసుకోవడం ఇంపార్టెంట్ అనుకోండి. కానీ నేనైతే ఎగ్జైట్ అవుతాను అన్నమాట వరలక్ష్మి వ్రతం వస్తుంది అని. దానికే కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ లాగా ఈ నా సిల్వర్ అండ్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్ని బయటకు తీస్తున్నా. మీ అందరూ నన్ను అడుగుతారు, దిస్ ఈస్ మై సిల్వర్ ఐటమ్స్. సో ఇదంతా నా సిల్వర్ జ్యువెలరీ అన్నమాట. లోపల నుండి తీసుండే అష్టలక్ష్మి చెంబు, అశ్వమ్మ తిన్న ఇది సమ్ గ్లాసెస్ కలశానికి, ప్లస్ దానికి కుంకుమది, కొన్ని గిన్నెలు. చెప్పాలంటే నాయి కూడా అన్ని పూర్తిగా కూడా ఇక్కడ లేవు, బంగారము పూర్తిగా లేదు, అన్ని లాకర్లనే అన్నమాట. సో అవన్నీ తెచ్చుకోవాలి. సో ఇదంతా బేసికల్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అన్నమాట వరలక్ష్మి వ్రతానికి. ఇప్పుడు ప్రిపరేషన్ జరగబోతుంది. ఇదంతా నా జర్మన్ సిల్వర్ అన్నమాట. సో ఇవన్నీ తీసి క్లీన్ చేసేసుకుందాము, ఒక పని అయిపోతుంది. అండ్ అంతే కాకుండా టవల్స్, కన్నులు, కుడకలు, ఇంకా పూజకు కావాల్సినవి అన్ని నేను అన్ని కింద పెట్టాను, అన్ని ఇక్కడ సూట్ కేసులో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అవన్నీ ఇక్కడికి వచ్చి తీసుకున్నాను. ఇప్పుడైతే క్లీన్ చేద్దాము. సో అండ్ ఆఫ్టర్నూన్ మేము బయటకు వెళ్తున్నాం, కార్తిక్ నేను కలిసి. అది కూడా కైండ్ ఆఫ్ వరలక్ష్మి వ్రతానికి కొద్దిగా సంబంధించిందే. అది ఎలా అంటే, మనం బేసికల్లీ మన దగ్గర ఉన్న బంగారము ఏదైనా సరే అమ్మవారికి పెట్టుకుంటే మంచిదని మనం ఫీల్ అవుతాం కదా. అట్లా నేను నా మైండ్ లో ఏదన్నా ఒక డైమండ్ సెట్ తీసుకుందాము అని ఉంది మైండ్ లో. ఇండియాలో ఉన్నప్పుడు చూసాను, అక్కడ చూసిన తర్వాత అర్థమైంది లేదు అక్కడ అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవడం బెటర్ అని. దట్ ఈస్ ఇన్ మాయా ఫైన్ జ్యువెలర్స్. నేను సోఫా డైమండ్స్ గురించి నాలెడ్జ్ కానీ, చూడడం కానీ, షాప్ చేయడం, ట్రై చేయడం ఎవ్రీథింగ్ మాయాలోనే చేశాను. బికాస్ ఆఫ్ ద సర్వీస్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ అంతా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో వాళ్ళకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్, ఎస్పెషల్ ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఈ టైంకి మంచి కలెక్షన్ వచ్చిందంట. ఇన్స్టాలో ఫాలో అవ్వండి తెలుస్తుంది. సో వెళ్ళి చూద్దాము, నచ్చితే తీసుకుంటే అది అమ్మవారికి వేసి తర్వాత మేము వేసుకోవచ్చు అన్నట్టుంది అనమాట. అందుకనే ఇప్పుడు ఇవి చేసేసి అటైతే వెళ్దామని అనుకుంటున్నాను అన్నట్టు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఫర్దర్ డిలే. ఇది జస్ట్ ప్రిపరేషనే. నెక్స్ట్ అమ్మవారి వ్రతం చేసుకోవడానికి, ఆ వ్లాగ్ చేయడానికి ఐఎమ్ సో ఎక్సైటెడ్. అవన్నీ చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది తయారయ్యి వే డిడ్ వి కమ్. నేను ఇంత హ్యాపీగా ఉన్నా ఆయన మొహం అంత డల్ ఉంది అని అంటున్నా. ఇట్ ఈస్ షాపింగ్. అండ్ ఇంకొక విషయంలో కూడా ఫీల్ హ్యాపీ, ఎందుకనంటే ఈ టైంలో గోల్డ్ రేట్లు గంతా పెరిగినాక గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన టూ మచ్ రేట్లు అయిపోయినాయి. ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఎండ్ ఆఫ్ ద డే. సో ఇప్పుడు నేను కొన్నా కూడా ఇఫ్ యూ డోంట్ నో వే టు పర్చేస్, వాట్ టు బై ఐదర్ గోల్డ్ ఆర్ డైమండ్ అనేది వి ఆల్వేస్ హియర్. బట్ కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ వీ ఆల్వేస్ గో ఫర్ గోల్డ్. కానీ ఇప్పుడున్న రేట్లకి
అదే గోల్డ్ రేట్లో వచ్చిన డైమండ్ కూడా కొనుక్కోవచ్చు. డైమండ్ మన దగ్గర ఉన్నట్టు ఉంటుంది. అదే ప్లాన్తోనే మేము ఇక్కడికి వచ్చినాం. అండ్ ఎక్కడికి వచ్చినాం మీకేమిటో ఫేవరెట్ రోడ్లో ఇదేంటి మాయా ఫైన్ జ్యువెలర్స్. ఇదంతా ఓక్ ట్రీ. ఇటు వస్తే నేను చూడడంతో పాటు మీకు కూడా చూపిద్దాము. అండ్ ఎందుకు ఇట్లా స్పెసిఫిక్ గా వీళ్ళ గురించి చెప్తున్నాను అంటే వీళ్ళు 8 generations గా వీళ్ళు ఈ బిజినెస్ లో ఉన్నారు. వీళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్డ్ అన్నమాట. ఫ్రమ్ డైమండ్ పిక్కింగ్ నుండి అది ఒక జ్యువెలరీ అయ్యి స్టోర్ కి వచ్చి కస్టమర్ చేతి వరకు వచ్చేంత వరకు ఎంటైర్ వీళ్ళే అన్నట్టు. వాళ్ళు ఒక హోల్సేలర్స్. వీళ్ళ దగ్గర మిగతా మీరు కొనే ఎన్నో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ పెద్ద పెద్ద బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ వీళ్ళ దగ్గర కొని మనకు అమ్ముతారు. సో ఆ మధ్యలో ఆ లేయర్లన్నీ కట్ చేసి డైరెక్ట్ గా వీళ్ళ దగ్గర కొనొచ్చు అనమాట. సో దీస్ ఆర్ న్యాచురల్ స్టోన్స్, ల్యాబ్ అలాంటివి కాదన్నట్టు. సో అలా మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నమ్మకం ఉన్న దగ్గరనే ఆలోచించి కొంటాం కదా. సో చాలా మంది కూడా ఇదే ఆలోచనతో ఉంటారు కాబట్టి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు లిటరల్లీ ఐ డిడ్ంట్ బై ఎనీథింగ్. నాకు అసలు డైమండ్స్ కొనాలి అని అంటే నాలెడ్జ్ కావాలి ఫస్ట్. అసలు ఏంటి నాకు తెలియనప్పుడు సో లిటరల్లీ షీ గైడెడ్ మీ, షీ టోల్డ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద ABCDs. అట్లా నాకు తెలిసి వచ్చింది. దెన్ ఓవర్ ద పీరియడ్ నాకు అర్థమైన తర్వాత అండ్ ఈ ఇయర్ వీ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్. అండ్ అట్ ద సేమ్ టైం చెప్పినట్టు గోల్డ్ రేట్స్ అంత పీక్లో ఉన్నప్పుడు అలా గోల్డ్ తీసుకునే కంటే డైమండ్స్ తీసుకోవడం ఈజ్ అ బెటర్ ఆప్షన్ అని నాకు అర్థమైంది. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఐ లిటరల్లీ స్టోర్స్కి వెళ్ళి ఇక్కడ నేర్చుకున్న ఈ నాలెడ్జ్తో అక్కడికి వెళ్ళి చూస్తే నాకు అర్థమైంది ఓకే వీ కెన్ బై బెస్ట్ క్వాలిటీ ఎట్ గుడ్ ప్రైజింగ్ అని అంటే ఇక్కడికి రావాలి అని. అక్కడ అంతా తిరిగిన తర్వాత అర్థమయ్యాక ఇక్కడికి వచ్చాకే వద్దాం అనుకున్నా. అండ్ ఇప్పుడు ఎందుకు వచ్చాను అని అంటే బికాస్ ఆఫ్ ది ఫెస్టివల్ సీజన్, వెడ్డింగ్ సీజన్ కమింగ్ అప్. నెక్స్ట్ అయితే ఎస్పెషల్గా వరలక్ష్మి వ్రతం అన్ని రాబోతున్నాయి కాబట్టి 4 వారాలలో అందరి దగ్గరికి వెళ్తాము, వస్తాము, గుళ్ళకి వెళ్తాం. సో ఇవన్నిటికీ కూడా వేసుకుంటే బాగుంటుంది. మనకు అసలు ఇక్కడ వచ్చే ఒకేషన్సే తక్కువ తయారయ్యి మనం వేసుకునేలాగా. సో అందుకని తీసుకుందాం అనుకున్నాం. అండ్ ఏం కొందాం అనుకుంటున్నాను అని అంటే ఎంటైర్ డైమండ్ కాకుండా like for example combination with pearls or something where మనకు కొద్దిగా డైమండ్ ఉంటుంది బట్ పెద్ద హారం లాగానో మిడిల్ నెక్లెస్ లాగానో అలాంటి కాంబినేషన్ అనుకుంటున్నాను అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్. సో లెట్స్ చెక్ ద కలెక్షన్. నేను ట్రై చేస్తాను, మీకు కూడా మిగతా అదర్ కలెక్షన్ చూపిస్తాను. ఎందుకంటే నేను ఎవ్రీ టైం చూపించినప్పుడు మీరు నచ్చి ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసినవి యూజ్ అయింది అని చెప్పినవి నాకు కమెంట్స్ పెడుతుంటారు అనమాట. దట్ ఈస్ ద రీజన్ మీకు ఇవన్నీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో. హాయ్ సెలెని, ఐ వాస్ లుకింగ్ ఫర్ యు. కళ్యాణి అక్క, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? You are speaking Telugu now? Yes, I love your language. Because she has so many South Indian clients. Yeah, I think it's good. Welcome back. So nice to have you. Yeah. So what are we looking for today? How can we help you? So this time I want something not completely diamond, something that has maybe pearls or something that looks big, have some diamond and comes in budget. That's my purchase this time. That's great. You come at the right time because you know now we have Lakshmi Pratham coming. We have all the important festivals. We have a very unique collection. I can see. And we have a lot of natural gemstones. You know, very unique carving with your very I would say sought out pearls. Of course, with our top quality diamonds. So I'm going to have the team show you all the bigger looks. But in a very smaller, reasonable budget. Very good budget, but a bigger look because that's our goal. So definitely, chala bondi designs we will show you. Sure. Okay. I'm looking forward to it. Great. So nice to have you back. And my team, we value relationships so much. They'll take so much care of you. Please come and help. Thank you. దీంట్లో ఫస్ట్ నేను కొన్ని సెలెక్ట్ చేసుకుంటాను, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ట్రై చేస్తే తర్వాత సీ ద అదర్ వన్స్. సో వీళ్ళ దగ్గర స్పెసిఫిక్ ఎందుకు అంటున్నానంటే వీళ్ళ దగ్గర అంత గుడ్ క్వాలిటీ డైమండ్స్ కొనేటప్పుడు 4Cs చూసుకోవాలి అన్న బేసిక్ నాలెడ్జ్ నేను వీళ్ళ దగ్గర ఇయర్స్ గా వస్తున్నాను. వీళ్ళు చెప్పిందే నేను నేర్చుకున్నాను అనమాట. కలర్, కట్, క్లారిటీ, లాస్ట్ సైజ్ అది క్యారెట్ అన్నట్టు. వీళ్ళ దగ్గర టాప్ గ్రేడ్, టాప్ ఫైన్ కట్ అండ్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ డైమండ్స్ ఇక్కడ ఉంటాయి. అంటే ఇందులో ప్యూరిటీ బట్టి మీకు ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. చెప్పండి నా కళ్ళు మీద ఉన్నాయి అసలు ఇంత బాగుంది అనేసి.
అండ్ ఇందులో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ పెండెంట్ కంప్లీట్ డిటాచబుల్, సో యూ కెన్ యూజ్ లైక్ హై నెక్ చోకర్ లాగా వితౌట్ దిస్. అండ్ ఆల్సో యూ కెన్ వేర్ పెండెంట్ ఇట్ సెల్ఫ్. దీన్ని సపరేట్గా తీసుకోవచ్చు. హుక్ వస్తుంది మీకు, సో దట్ పెండెంట్ విడిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్ విల్ కమ్ విత్ ఆల్ ద చేంజబుల్స్. మీకు ఎమరాల్డ్స్ కూడా వస్తాయి. 4 పొజిషన్స్లో మీరు ఎమరాల్డ్స్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ఎమరాల్డ్స్. లుక్ ఎట్ ఇట్. లవ్ ఇట్లా సాంగ్ ఉంటుంది చూడు, ఓ దిస్ ఇస్ లవ్. ఇదైతే అట్లుంది వచ్చినప్పుడు నాకైతే. సో దిస్ ఈస్ ద అదర్ సెట్ ఐ కైండ్ ఆఫ్ లైక్. క్యూట్, ఇంత పెద్ద ఉంది. వీళ్ళ దగ్గర హైయెస్ట్ గ్రేడ్ క్వాలిటీ డైమండ్స్ ఇంత బెటర్ ప్రైస్లో ఇక్కడ మాత్రమే దొరుకుతాయి అన్నట్టు. అందుకని ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను. మీరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. నా మైండ్ ఉందైతే ఈ 2 చాలా పర్సనల్గా నచ్చినాయి. పర్ల్స్ నాకు ఇలాంటివి గోల్డ్లో కూడా లేదన్నమాట. సో ప్రిటీ. సో ఇవి కాకుండా ఇట్లా చిన్నగా దీనికి సెట్ అయ్యేలాంటి లైక్ అలా ఏమైనా ఉన్నాయా? మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే దీస్ ఆర్ ఆల్సో సమ్ ఆప్షన్స్. లైక్ ఇందులో డిఫరెంట్ కలర్స్ వస్తాయి, లైక్ రూబీ, ఎమరాల్డ్. దిస్ కైండ్ ఆఫ్ మేక్ సెన్స్ కూడా, ఎందుకంటే దిస్ ఇస్ పర్ల్ అండ్ వైట్ కలర్ కాబట్టి ఒక చీరకు మ్యాచ్ చేయాలంటే లెట్స్ సే ఐ వోర్ ఏ బ్లూ శారీ, ఐ కెన్ వేర్ దిస్ అండ్ మ్యాచ్ విత్ ఇట్. అండ్ ఇది కూడా మార్చొచ్చా? మీకు కింద జుమ్కా కూడా డిటాచబుల్ అండ్ ఆల్సో ఆ మిడిల్లో రూబీ ప్లేస్లో కూడా మీరు చేంజబుల్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇవేంటి? బేస్డ్ ఆన్ అవుట్ఫిట్ ని బట్టి మీకు అవన్నీ బ్లూ సఫైర్స్. ఓకే, అన్ని AAA క్వాలిటీ ఉంటాయి. ఆల్ ఆర్ AAA క్వాలిటీ జెమ్ స్టోన్స్. ఏడ్చిందా బేబీ? అమ్మ లేదు అని ఏడ్చిందా? ఐమ్ సారీ. షాపింగ్ చేస్తుంది. అమ్మ షాపింగ్ చేస్తుంది. నీకు ఏది నచ్చింది నాన్న? ఇందులో పెద్దది ఏదైనా చెప్పు నాన్నకి. ఏది కాదు అది చిన్న ఉంది బేట, అది కాదు, అది అది అదని చెప్పు. బట్ ఐ థింక్ విత్ ఎమరాల్డ్ అందరితో షేప్డ్ ఎమరాల్డ్తోని కొద్దిగా మనకు ఎక్స్పెన్సివ్ అవుతుంది కావచ్చు మనం బడ్జెట్ల కంటే. రైట్, ఇట్స్ సో ప్రెటీ. ఖచ్చితంగా యూనిక్. యాజ్ దే వర్ సేయింగ్, డైమండ్, ఎమరాల్డ్, పర్ల్స్ కాంబినేషన్ కొత్తగా ఉంది, ప్రెటీ యూనిక్. ఇందులోనంట ఇండివిజువల్గా కూడా వేసుకోవచ్చు. ఒకటి నేను, ఒకటి కశ్వి, ఒకటి మా అత్తమ్మ, ఒకటి మా మమ్మీ, అలా వేసుకోవచ్చు. మా అత్తమ్మకి లాస్ట్కి ఇది మా మమ్మీది, నాది కశ్విది. కశ్వి నీకే కలర్ నచ్చింది? మా ఏ కలర్ చూసినావా? నా బిడ్డకి నేను చెప్పింది నచ్చుతుంది. అమ్మకి గ్రీన్, అమ్మకి అది. నెక్స్ట్ నాన్నలు వేసుకోరు. యాక్చువల్లీ నాన్నలు కూడా వేసుకునేలానే ఉంది నాన్న. ఆయన కుర్తా వేసుకునేనే వేసుకోవచ్చు. విజయ్కి ఏమద్దు? ఎందుకు? ఏం లేదా? మీ నాన్న ఫీల్ అవుతాడు. విజయ్కి ఎందుకు లేదురా? అవునా బేబీ? బంగారం ఇట్రా ఒకసారి వేస్తుందా? ఇట్రా. వావ్, బాగుంది కదా? చిట్టుడు ఎంత బాగుందిరా మీది. ఇది చూపి, అది బాగుందా నీ మీద? కవి కషిక్ కావాలన్నా తీసుకుంటావు అది. సో సోఫా చూసినాయి అన్నీ కొద్దిగా ఓన్లీ డైమండ్ తక్కువ, మిగతావి కలిసేలాగా. బట్ బ్రైడల్ ఇంకా ట్రెండీ లాంటి పీసెస్లలో ఇది బాగా నచ్చింది. సో లెట్స్ ట్రై. సో నేను ఇంత చెప్పేది ఎందుకనంటే, మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్చేస్ చేయాలి. మీరు ఏం కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు, నేను కొన్న డైమండ్ గురించి అసలు మనం డైమండ్ అంటే నమ్మేసి కొనడం కాకుండా ఏం చూసి కొనుక్కోవాలి అని తెలిసి వాళ్ళలా చెప్తారు. మీరు వచ్చినా కూడా అంత బాగుంటుంది. ఇక్కడైతే మాయా వాళ్ళ గురించి అసలు US లో ఉన్న వాళ్ళు కాదు, ఇండియాలో వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కొని ఇండియాకి చెప్పించుకుంటారంట. ఈవెన్ అంతెందుకు, నేను చెప్పినట్టు ఇండియాలో తిరిగాక వెళ్ళి అడిగితే ఈ 4 C's గురించి చెప్పండి అంటే వాళ్ళు చూపించినవి చూసి నాకు అర్థమైంది.
ఎస్ డైమండ్ అంటే మాయాకి వెళ్ళే తీసుకోవాలి అని చెప్పేసి. సో అందుకని అగైన్ హియర్ ఐ యామ్. ఇదంతా నేను చూస్తున్నాను. నాకైతే ఈసారి వచ్చిన పర్పస్ ఒక సైజ్ లో పెద్ద ఉండాలి, మన బడ్జెట్ లో రావాలి లాంటి సెట్ ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి అయితే వచ్చాను. సో అదే మీకు ఎంటైర్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను. దాంతో పాటు చీరలో రావడానికి రీజన్ ఇదే, మనం ఏది వేసుకున్నా దీనికి సెట్ అవుతుందా లేదా. ఎస్పెషల్లీ బిగ్ పర్చేస్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా రావాలి. నా పెళ్ళి జ్యువెలరీ షాపింగ్ చేసినప్పుడు నాకు అర్థమైందా లేదో ఇది వేస్తారు, కానీ దాంట్లో మనకు అర్థం కాదు, బ్లాక్ దాంట్లో తెలీదు. ఇలా చీర కట్టుకొని వస్తే ఇది సిల్వర్ జరీకే సెట్ అవుద్దా, డైమండ్ గోల్డ్ జరీకి సెట్ అవుద్దా, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద అదర్ సెట్ ఐ కైండ్ ఆఫ్ లైక్. కొద్దిగా ఏమంటారు, మనం ఫ్యాన్సీ మీద వేసుకోవచ్చు, కమ్ ట్రెడిషనల్ మీద కూడా వేసుకునేలా ఉంది. సో యా, అండ్ మీకు ఇందులో కంప్లీట్ డిటాచబుల్ వస్తుంది. అండ్ ఇందులో చాలా తక్కువ డైమండ్స్ ఉన్నాయి కదా, చూడటానికి హెవీ లుక్ ఉంటుంది బట్ చాలా తక్కువ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు ఇది కంప్లీట్ డిటాచబుల్. ఇవా? యా, ఈ ఓవరాల్ థీమ్ మొత్తం డిటాచబుల్. ఈ పీస్ డిటాచబుల్ సో దట్ యూ కెన్ యూజ్ దిస్ పెండెంట్ ఫర్ మంగళసూత్ర ఆల్సో. ఓ నైస్. సో చైన్ లాగా వరకు మొత్తం నల్ల పూసలు అలా పెట్టుకొని పెట్టుకోవడానికి, నల్ల పూసలకి లేదంటే సింపుల్ చోకర్ లాగా. దట్స్ నైస్. చూడడానికి ఇంత పెద్ద ఉంది డైమండ్ సెట్, ఇట్లా మీడియం సైజ్ లాగా, కానీ ఇలా డిజైన్ ఇలా ఉండేసరికి తక్కువ డైమండ్స్తోనే ఇంత పెద్ద సెట్ లాగా ఉంటుంది. మీరు ఇఫ్ యూఆర్ నియర్ బై ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ట్రావెల్ టు కమ్ టు న్యూ జెర్సీ, అండ్ వీళ్ళు కూడా అప్పుడప్పుడు షోస్ అవి పెడతా ఉంటారు అనమాట. వాళ్ళ ఇన్స్టాలో అలా ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ రెగ్యులర్ గా తెలుస్తూ ఉంటాయి. సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను మాయా వాళ్ళ గురించి. అయితే వాళ్ళ ఫర్దర్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంతకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ సీజన్ ఇవన్నీ వస్తున్నాయి కదా, మీ షాపింగ్ ఎలా నడుస్తుంది అండ్ మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా అంతా కూడా కింద కమెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యు ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.